మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ, పెద్ద పునుగులు పేరేదైనా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు ఫుల్గా పెరుగు అయితే తీసుకోవాలి. ఆ పెరుగులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా 1 ఫుల్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఆ పెరుగు, సాల్ట్, బేకింగ్ సోడా మొత్తం అంతా బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే అందులోంచి కాస్త నురగలాగా ఫ్లఫీగా పొంగుతుంది పెరుగు. మీరు చూస్తున్న కన్సిస్టెన్సీలో పెరుగు అయితే ఫామ్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోవాలి. మనం 1 కప్పు పెరుగు వేసుకున్నాం, 2 కప్పుల మైదా పిండి వేసుకున్నాం. కొలత అయితే ఈ విధంగానే ఉండాలండి. మైదా పిండి వేసుకున్నాక కాస్త గట్టిగా ఉంది అని అనిపిస్తే వాటర్ లేదా పెరుగు మళ్ళీ యాడ్ చేసుకొని మీరు కలుపుకోవాలి. ఈ మైదా పిండి, ఈ పెరుగు కలిపేటప్పుడు చపాతీ పిండి కలిపినట్టు కలపకుండా మనం బీట్ చేస్తూ ఈ మైసూర్ బోండాకి మనం బీట్ చేస్తూ కలుపుకుంటేనే టెక్స్చర్ ఇంకా పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ మీకు కొంచెం మరీ పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే లైట్గా వాటర్ లేదా పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే మీరు ఇలా బీట్ చేసుకుంటూ మాత్రమే మనం పిండిని కలుపుకోవాలి. ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే ఫ్లఫీగా చక్కగా రౌండ్గా మనం వేసుకునే బోండాలు అనేవి పొంగుతాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఖచ్చితంగా ఇలా ఇలాస్టిక్ లాగా సాగుతూ ఉండాలి. మీరు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా బీట్ చేస్తేనే ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఈ విధంగా చేస్తేనే మైసూర్ బజ్జీ అనేది చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఎడ్జెస్ అన్నీ ఒకసారి క్లియర్ చేసుకుందాం. మీరు ప్లెయిన్గా అన్న వేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగానే నచ్చుతుంది. చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేశాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీరు చూస్తున్న విధంగా పిండి అనేది ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం పిండిని కలపాల్సిన అవసరం అయితే లేదు. ప్రతిసారి మనం చెయ్యి అయితే తడుపుకోవాలి. అలా తడుపుకున్నట్టయితే ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు పునుగుల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి. చేయి మధ్య మధ్యలో తడి చేసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నూనెలో వదలాలి. మీరు ఒక బోండాని కాన్సన్ట్రేటెడ్గా చూడండి. మనం ఆయిల్లో వేసాక అది దానంతట అదే సైజ్ అనేది పెరుగుతుంది. ఇలా సైజ్ పెరగడం వల్ల బోండాలు మధ్యలో గదులు గదులుగా ఏర్పడి ఫ్లఫీగా పొంగినట్టు అవుతాయి. మనం పిండి కలుపుకునేటప్పుడు పాటించిన అన్ని టిప్స్ పర్ఫెక్ట్గా పాటిస్తే బోండాలు మనం ఆయిల్లో వేయగానే దాని అంతటా అదే సైజ్ అనేది పెరుగుతుంది. లేకపోతే బోండాలు మనం వేసిన సైజులోనే ఉండి పొంగకుండా గట్టిగా అయితే అయిపోతాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బోండాలు వేసుకుంటే బోండాలు లోపల పిండి పిండిగా ఉండకుండా చక్కగా ఫ్లఫీగా, రౌండ్గా, గదులు గదులుగా చాలా టేస్టీగా ఈ బోండాలు అనేవి ఉంటాయి. మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్నట్టయితే వేడి వేడి మైసూర్ బోండా రెడీ. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా, రౌండ్గా, ఫ్లఫీగా, మధ్యలో గదులు గదులుగా ఏర్పడి నిజంగా చాలా టేస్టీగా అయితే ఈ మైసూర్ బోండాలు ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా వీడియో కావాలనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రై చేసి అప్లోడ్ చేస్తాను.